నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ బస్టాండ్ ప్రాంగణంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు. ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ. శంషాబాద్ లో మహిళల కోసం నూతన శౌచాలయ నిర్మాణానికి భూమి పూజ. మహిళలు బయటికి వెళ్లినప్పుడు శౌచాలయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన మిర్చి. లబోదిబోమంటున్న మిర్చి రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం బస్టాండ్ ప్రాంగణంలో భయంకర కరోనా వైరస్ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ మట్టా దయానంద్ బస్టాండ్ ప్రాంగణంలో కరోనా క్యాంపు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. సత్తుపల్లి ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్ కు కరోనా వ్యాధి వచ్చిందంటూ పుకార్లు వచ్చాయి. అయితే అది మామూలు జ్వరం అని డాక్టర్లు నిర్ధారించారు. పుకార్లను నమ్మవద్దని, ఇలా పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిని సంబంధిత అధికారులు వెంటనే శిక్షించాలని డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. ముఖ్యంగా మరొకసారి సీఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మ్యాలాల గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ప్రతి నెలా నిర్వహించే గ్రామసభలో ప్రజా సమస్యలపై చర్చించడం, వాటిని పరిష్కారాల దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ గ్రామసభలో ఐఏఎస్ ట్రైనింగ్ కలెక్టర్స్ పాల్గొన్నారు. నాగుల మ్యాలాల గ్రామంలో 6 రోజుల ట్రైనింగ్ లో భాగంగా 5 ఐఏఎస్ ట్రైనింగ్ కలెక్టర్లు ఈ గ్రామంలో వివరాలను సేకరించడం జరిగింది. అదేవిధంగా గ్రామసభలో గ్రామంలోని సమస్యలు సర్పంచ్ నాయని ప్రసాద్, ఉప సర్పంచ్ సుమలత శ్రీనివాస్, ఎంపీటీసీ కొమ్ము హేమలత, రవికిరణ్, వార్డు సభ్యులు, మహిళా సంఘం సభ్యుల సమక్షంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామంలో గల సమస్యలు ట్రైనింగ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలన్నీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శశాంక్ కు సమర్పించనున్నట్లు చెప్పారు. దానికి ఏ రకంగా చేయాలి, ఇన్ని రోజులు అంటే వర్షాలు వచ్చినప్పుడు నిండుతుండే, మళ్ళీ తర్వాత నీళ్ళు వెళ్ళిపోతుండే, రెండో పంట కన్నా వ్యవసాయం చేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2 పంటలు నీళ్ళలోనే ఉంటాయి, ఎప్పుడు కూడా నీళ్ళే ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సార్లు అటు పంపిస్తారు. మూడోది, మన దగ్గర సబ్ సెంటర్ లేదు, హెల్త్ సబ్ సెంటర్ లేదు, దాని గురించి కూడా పెడుతున్నాం. ఇంకోటి వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది కానీ చిన్నగా ఉన్నది, అక్కడ జాగా కరెక్ట్ లేదు. ఇబ్బంది ఏర్పాటు చేసిన గ్రామసభ ప్రత్యేక గ్రామసభగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే మన దగ్గర వచ్చిన ట్రైనీ ఆఫీసర్లు ఇక్కడ 5 రోజులు మన వద్ద ఉండి మన గ్రామంలో దాదాపుగా ప్రతి వార్డు, ప్రతి ఇల్లు తిరిగి మన దగ్గర ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకొని చివరగా అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలంటే గ్రామసభ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యమైన సమస్యలు ఒక 10 అంశాలు ముఖ్యమైన సమస్యలుగా గుర్తించి ఎలాంటి సమస్యలు పరిష్కరించారు. సమస్యలు గుర్తింపు అంటే చేసి పంపించినాము కలెక్టర్ గారికి. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ మాకేం ఫండ్స్ ప్రత్యేకించి ఏమో విడుదల కాలేదు. కలెక్టర్ గారు కూడా ఏం దృష్టి తీసుకోవడం అది చాలా బాధాకరం. కాకపోతే ఇప్పుడు ఈ బ్యాచ్ అయినా ఇప్పుడు సమస్యలు పరిష్కరించి కొంచెం మాకు మా గ్రామానికి అందుబాటులో ఉండి రెగ్యులర్గా కొంచెం టచ్లో ఉంటే సరిపోతుంది. మా సర్పంచ్ గారికి, మాకు కానీ, మా గ్రామస్తుల గారికి టచ్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకు పూర్వం వచ్చిండ్రు అన్నారు కదా, ఆ సమయంలో మీరు ఎలాంటి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు వీళ్ళ ద్వారా? మేము కొంచెం పవర్ ప్రాబ్లం और अभी MCRHRD हैदराबाद में हमारी फाउंडेशन कोर्स की ट्रेनिंग चल रही है, जो मूलभूत ट्रेनिंग होती है। उसके तहत 1 सप्ताह का विलेज विजिट होता है, जहां पर गांव में क्या अच्छी चीज़ें हैं और कहां पर और सुधार की आवश्यकता है, वह देखने और सीखने के लिए हम लोग आते हैं। सोमवार को हम लोग यहाँ पर आ गए थे नगुला मल्याल में, और यहाँ पर पिछले 1 सप्ताह से हम लोग रहे। स्कूल, आंगनवाड़ी केंद्र, खेत खलिहान, क्वेरी पॉइंट, ग्राम पंचायत ऑफिस इत्यादि जगहों पर जाकर हम लोगों ने विजिट किया और काफ़ी अनोखा अनुभव रहा ये।
గ్రామ సభ జరుగుతుందా? ప్రతి నెల గ్రామ సభకు అటెండ్ అవుతున్నావా? 6 నెలలకు ఒకసారి గ్రామ సభ కానీ 6 నెలలకు ఒకసారి కూడా 11 నుంచి వెళ్ళి 12 వరకు గ్రామ సభ జరుగుతుంది. అయితే మా సొంత వాళ్ళం అయితే ఈ గ్రామ సభకు అటెండర్ కాం. ఇక ఆ టైం కానీ వరకు మేము చెల్లెల పడిపోయాయి. ఓకే సరే, ఇప్పుడు ఈ రోజు వచ్చినావు కదా, మీ ఊళ్ళో ఉన్న సమస్యలు మీ ఇప్పుడు గ్రామ సర్పంచ్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళావా? ఇప్పుడు మాకు కావాల్సింది ఇప్పుడు ఒకటి బీటీ అని చెప్పి. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల నాగరాణి గర్భిణీ ప్రసవం కోసం వస్తే ప్రాణాలు పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి ప్రాణం పోయిందని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వచ్చే పరీక్షల దృష్ట్యా పిల్లలకు ప్యాడ్లు మరియు పెన్నులు మరియు పెన్సిళ్లు, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు డిక్షనరీలు మరియు బుక్కులు ఉచిత పంపిణీ చేశారు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు. పిల్లలు అందరూ బాగా చదివి పాస్ కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మెరుగు శివకోటి మరియు ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్ కుమారస్వామి మరియు సాయి, మధు, శ్రవణ్, శశి, అరుణ్లు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాను. నా పేరు మెరుగు శివకోటి. నేను జనసేన పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిని. ఈరోజు మా యొక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ యొక్క పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్షలు రాయటకు ఉపయోగపడు సామాగ్రిని మరియు ఎప్పటికీ ఉపయోగపడే ఇంగ్లీష్ డిక్షనరీలను ఉచితంగా మా యొక్క జనసేన పార్టీ ద్వారా అందించడం మాకు సంతోషించదగ్గ విషయం. అంతేకాదు 10వ తరగతి రాసే విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ప్యాడ్ కానివ్వండి, పెన్నులు, పెన్సిళ్ళు, పరీక్షకు సంబంధించినటువంటి అన్నీ కూడా అందించడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ డిక్షనరీలు కూడా అందించడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో విద్యార్థులందరూ కూడా వాళ్ళు కూడా 10వ తరగతి పరీక్షలు ఇంకా ఉన్నత స్థాయిలో రాసి ప్రభుత్వ పాఠశాలలకు ఒక పేరు తీసుకురావాలని విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాము. అలాగే పరీక్ష ఫలితాల్లో కూడా 10/10 కూడా పరీక్ష ఫలితాల విద్యార్థులందరూ కూడా సాధించాలని. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఎలిగడ్ల గ్రామంలో ఏఎన్ఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కరచాలనం చేయకపోవడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతిని అడ్డు పెట్టుకోవడం వంటివి చేస్తే కరోనా వైరస్ దరిచేరదని ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. జాగ్రత్తలో ఉండడం ముఖ్యం. మనం రక్షించుకోవాలి, మన కుటుంబ సభ్యులను కాపాడాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి. దీనికి మనం ఏం చేయాలి? ఈ వైరస్ వస్తుంది అనేది ఎట్లా, దాని లక్షణాలు ఏదో ఒకటి ఉంటుంది. జ్వరం వస్తుందంటే ముందే శాత కాకుండా ఉండడం, నీరసంగా అట్లా. ఇది కూడా ఈ కరోనా వైరస్ అందరిని భయపడుతుంది కాబట్టి వాళ్ళ లోపల దీని గురించి అవగాహన కలిగించి తర్వాత హ్యాండ్ వాషింగ్ గురించి ఖచ్చితంగా వీళ్ళకి చెప్పాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా 2 పద్ధతులు పాటించడం ద్వారా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటామని వీళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. ఒకటి మాస్క్ ధరించడం, రెండవది మహిళలు బయటకు వెళ్లినప్పుడు శౌచాలయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్లో
డాక్ బంగ్లా, శంషాబాద్ బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా మహిళల కోసం నూతన శౌచాలయం నిర్మాణం కోసం శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సుమారు 15 లక్షలతో శౌచాలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ మండల పరిధిలో నిత్యం పెద్ద సంఖ్యలో మహిళలు కూరగాయల మార్కెట్, బస్టాండ్ వరకు ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి ఇక్కడ వస్తుంటారని, ఈ ప్రదేశాలలో శౌచాలయం లేక అందుబాటులో లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీలో మహిళల కోసం ప్రత్యేకంగా శౌచాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాల మేరకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని, సర్వే నంబర్ 103లో ప్రభుత్వ స్థలాన్ని డంపింగ్ యార్డ్ కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ రాయ్కు చూపించడం జరిగిందని, దాదాపు 30 లక్షల రూపాయలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నామని, శంషాబాద్ లో ప్రధానంగా చెత్త తరలింపుకు ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఉన్నాయని, ప్రస్తుత స్థలం కేటాయించడంతో ఈ చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్గా మేము గెలిచిన తర్వాత మేము పెట్టుకున్నటువంటి జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేయడం జరిగింది ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎక్కడైనా ఏ పట్టణంలో కూడా, ఏ మున్సిపాలిటీలో కూడా మహిళలు అనే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో మన తను మహిళలకు ప్రత్యేకంగా చాలా గట్టిగా అందరికీ చెప్పడం జరిగింది. టాయిలెట్స్ ఎక్కడైనా మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ టాయిలెట్స్ కట్టించమని చెప్పారు. కాబట్టి మేము కూడా ఆ స్థలాలను మేము ఒకసారి చూసుకొని ఎక్కడెక్కడ అవసరమో మన వెజిటేబుల్ మార్కెట్ పక్కన ఒకటి, అట్లాగే బస్ స్టాండ్లో ఒకటి, అవి స్థలాలు చూడడం జరిగింది. ఎందుకంటే ఈ బస్ స్టాండ్లో మనము మహిళల కోసం ఎందుకు కేటాయించామంటే, ఈ శంషాబాదు మున్సిపాలిటీ పట్టణానికి ఆనుకొని చాలా గ్రామాల నుంచి ఈ మెయిన్ బస్ స్టాండ్ కాబట్టి చాలామంది రావడం జరుగుతుంది, మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మేము టాయిలెట్స్ కట్టించడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మహిళల కోసం అని చెప్పి తప్పకుండా టాయిలెట్స్ కట్టిస్తాము. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి, అట్లాగే మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొకటి మన సర్వే నెంబర్ 300 మన సర్వే నెంబర్ 103 స్థలంలో డంపింగ్ యార్డ్ను 2 ఎకరాలు మన గౌరవనీయులు కలెక్టర్ గారు చూపించడం జరిగింది. స్థలాన్ని ఈ శంషాబాద్ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ ఇప్పటివరకు లేదు. ఎన్నో రోజుల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము చెత్త ఎక్కడ వేయాలనేసి, కానీ మనకిప్పుడు ఆ స్థలాన్ని కేటాయించడం చాలా ఆనందకరంగా ఉంది. మనకి ఎక్కడ చెత్త లేకుండా చేసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్ కోసము అక్కడ స్థలాన్ని మన గవర్నర్ మనకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ అకాల వర్షం కారణంగా మిర్చి తడిసి ముద్దయింది. చేతికి వచ్చిన పంటను మార్కెట్కు తీసుకువస్తే ఈ అకాల వర్షం తమను నట్టింటా ముంచిందని మిర్చి రైతులు లబోదిపోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, తడిసిన మిర్చిని అధికారులు కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ఇంత ఘోరమా? ఇష్టానుసారంగా ఒక ఎంపీని అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ తెలంగాణలో ఒక నియంత పాలన సాగుతుంది. రాజ్యాంగం చట్టాలు లేకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ నేత డాక్టర్ వంశీకృష్ణ. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా అచ్చంపేట, నాగర్ కర్నూల్ రహదారి జిన్కుంటా చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని, ఇలాగే ఈ దుర్మార్గ పాలన కొనసాగిస్తే ఎవరూ మాట్లాడలేరని, కల్వకుంట్ల అప్రజాస్వామిక పాలనపై కలిసికట్టుగా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తప్పు అని ప్రశ్నించినందుకు నిన్న అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఇవాళ ఈ రాస్తారోకో కార్యక్రమం మొదలుపెట్టాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పేరు చెప్తేనే కేసీఆర్కు, కేటీఆర్కు భయం. ఎందుకు? ప్రశ్నిస్తారు కాబట్టి. అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవాడు ఉండకూడదు, ప్రతిపక్షం అనేది ఉండకూడదు. వారు చెప్పిందంతా కరెక్టే అని మనం అంటే ఒప్పుకుంటాం. ఆయన ఏం ప్రశ్నించిండు? అయ్యా, మొన్నటికి మొన్న నేను కొన్న భూమి పైన మీరంతా రాద్ధాంతం చేశారు. గోపనపల్లిలో సర్వే నెంబర్ 270, అది మీకు కొన్నాము. కొనే హక్కు మాకుంది, అమ్మే హక్కు ఆయనకుంది, ఈ లక్ష్మయ్యకు. వాళ్ళ తాతల కొడుకు అయినటువంటి అనిల్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. దాంట్లో మర్మం ఏమిటంటే వీళ్ళు కొన్నది 10 ఎకరాలు 20 కుంటలు. 10 ఎకరాలు 20 కుంటలు అయితే ఆయన అనిల్ అనే వ్యక్తి 13 ఎకరాలు 20 కుంటలు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, 10 ఎకరాలు 20 కుంటలు అని చెప్పి కోర్టు అయితే డిస్మిస్ అయింది. అయ్యా, మా కొండ భూమికి ఈ రకంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మరి కేటీఆర్ గారు ఆనరబుల్ గౌరవ మంత్రివర్యులు ఆయన యువ్వాడ విలేజ్ లో 25 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కేంద్ర ప్రభుత్వ ఈఓఎంఎస్ నెంబర్ 1110, ఈ 1110లో ఎక్కడ కట్టడాలు ఉండకూడదు. ఎవరు చెప్పిండ్రు? రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన జీవో కాదు ఇది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇల్లు కట్టకూడదు. నువ్వు యథేచ్ఛగా ఇల్లు కడతా ఉన్నావు. అక్కడున్న చెరువు భూమి శిఖం, ఆ శిఖం భూమిలో ఇల్లు కట్టుకున్నావు. ఇది తప్పు అని చెప్పి అడిగితే అక్రమంగా అరెస్టు చేసి గల్లపల్లి జైల్లో పెట్టారు. ఒక గౌరవ ఎంపీని చూడకుండా. అదేవిధంగా ఆయన ఇంకో మాట ఏం చెప్తాడు? 1968లో ఒకసారి భూ మార్పిడి జరిగింది. గోపన్నపల్లి సర్వే నెంబర్ 270లో 78లో ఒకసారి జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? నేను ఏమంటున్నానంటే, ఒకటి ఆయన పీసీసీ రేసులో ఉన్నందుకు, బలంగా అడుగుతున్నందుకు ఇవాళ భయపడి దీన్ని ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజానికం అంతా కూడా చూస్తూ ఊరుకోరు. ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. అన్నిటికీ ఒక్కటే ఇవాళ మనవి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన, నియంతృత్వ ధోరణి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం కోసం ఇవాళ మేము రాస్తారోకో కార్యక్రమం చేశాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియంతృత్వ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి పరిపాలన అంతమొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. రాబోయే రోజుల్లో వినూత్న రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక గాంధేయవాదులుగా, కాంగ్రెస్ పార్టీ వారసులంగా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన విడుదల చేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు, ప్రజలు, అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరూ కూడా మనం చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి బాధ్యత చర్యలు చేపట్టిందో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ నాయకులు మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మని దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చట్టాలను ఉల్లంఘించి జీవో 111లో కట్టిన అక్రమ కట్టడాలను ఎదిరించి పోరాడిన ఎంపీ రేవంత్ రెడ్డిపై కక్షపూరితమైన వంటి కుట్రలతో అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించడం
సీఎం కేసీఆర్ కేటీఆర్ యొక్క అహంకారం ఒంటెద్దు పోకడకు పరాకాష్ట అన్నారు. ఒక పక్క నాయకుడు అరెస్టుతో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కుతాం అనుకోవడం వారి అవివేకం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏకదండి స్వామి, హమీద్, అక్కిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఎడవెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి, విడుదల చేయాలి. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కేటీఆర్ 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 కేసీఆర్ కేసులు వెంటనే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి పైన పెట్టే కేసులు వెంటనే, కాంగ్రెస్ నాయకుల పైన పెట్టే కేసులు వెంటనే, అసమర్థత ప్రభుత్వం వెంటనే. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వం వెంటనే. కేసీ అయితే మనం నిరసన వ్యక్తం చెప్పి ఏమైనా రోడ్ కాటం పెట్టామా? అది మెయిన్ రోజు గంభీరపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నిన్నటి రోజు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదైతే కుట్రబట్టి అక్రమంగా అరెస్టు చేసిరో దానికి నిరసనగా ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలోని కేసీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకులు, మేమందరం కాంగ్రెస్ నాయకులమంతా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని అడిగితే మమ్మల్ని పోలీసులతోని అట్టిగా దౌర్జన్యంగా మా మీద కేసులు బనాయించుకుంటూ మా పెద్దలు ఆది నాయకులు మాట్లాడితే వారి మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి పంపడం జరుగుతుంది. ఇది కేసీఆర్ యొక్క అహంకారంగా ఒంటెత్తు పోకడగా ఈ యొక్క ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా ఇట్లా జైలుకు పంపినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితను కూడా ఒక్కరోజు కూడా జైలుకు పంపలే. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులను జైలుకు పంపడం చాలా బాధాకరం విషయం. ఏదైతే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్ మొత్తం ఆస్తులు సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని దోసుక తింటున్నారనే ఉద్దేశంతోనే ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వారి ఆస్తులకు సంబంధించిన విషయం మాట్లాడితే వారి మీద లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపడం సరైనది కాదు. వెంటనే రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ నాయకుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కేసులు ఎత్తివేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గంభీరపేట మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేసి 14 రోజుల పాటు నిర్బంధం చేయడం జరిగింది. ఇవాళ అడుగుతూ ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ నిరంకుశ పాలన వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కుటుంబ పాలన సాగిస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టడమే ప్రధాన ఎజెండాగా కుటుంబ పరిపాలన సాగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఎందుకండి మీరు కేసులు పెడతా ఉన్నారు? మీ అక్రమాస్తులను బయట పెట్టడం ద్వారానే ఇవాళ మీకు గుండెలు రగిలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన కేసులు పెడతా ఉన్నారు. డ్రోన్ కెమెరా అక్కడ నిషేధం లేదు. ఎక్కడ డ్రోన్ కెమెరా ఎక్కడ నిషేధం ఉంటుందో అక్కడ ఆ కేసులు పెట్టొచ్చు, కానీ అక్కడ నిషేధం లేదు. ఈయన గారి ఆదిలాబాద్ జిల్లా గుడ్హత్నూర్ మండలం మూత్నూర్ గ్రామంలో పల్లెమిత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుష్పలత, ఎంపీఓ లింగయ్య మరియు ఎస్ఐ రోహిణి, ఏపీఓ సంగీత, ఎంపీఎం భగవాన్లు, ఏఈ విష్ణుకుమార్, ఏఈ ట్రాన్స్కో గౌతమ్, గ్రామ సర్పంచ్ గేడం విజయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
నేరడు మండలం నుంచి కొంచెం డబ్బులు సరే ఇక్కడ మీ వాళ్ళందరూ పోయి ఆడబెడుతున్నారు పైసల్ని డైలీ మన దగ్గర నుంచి 2000 2000 అదే పోతున్నాయి మీరే పెట్టుకోండి మరి ఆ లిక్కర్ ఏదో వస్తాయి ఆ డబ్బులలో కొద్దిగా మీ ఊరు డెవలప్మెంట్ వాడుకోండి చెప్పుకోండి మీరు ఎవరికో సంపాదించి వాళ్ళకి ఇచ్చేసి మీరు నాశనం అయ్యే కంటే మరి మీ ఊర్లో పెట్టుకోండి కానీ ఒక షాప్ ఏదో చదువు లేదు అంటే తెలియదు వాళ్ళకని కూడా కాదు ఆ ఈగలు దోమలు అన్ని ఇంట్లోకి తెచ్చుకొని కూడా మీరు తింటున్నారు ఆ బిడ్డే తింటున్నట్టున్నారు చిన్నపిల్లల్ని వదిలేసి మీరు పొలం పనులకు పోతారు ఆ చిన్నపిల్లలు ఏం తింటున్నారో మీరు చూస్తున్నారా వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తున్నాయి కొంచెం మానేయండి ఆ బయటకు ముంతలు పట్టుకొని పోవడం అదంతా ఇంట్లో టాయిలెట్లు పెట్టుకొని కూడా మీరు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు కొత్త కరోనా వైరస్ అని చెప్పి ఒక కొత్త రోగం వచ్చింది అది జస్ట్ చేతుల చేతి కలిపితే కూడా వస్తున్నారు తెలుసా చేతులు కలుపుతారు అట్లా కూడా రోగం డాక్టర్లు ఇక వాళ్ళైతే తెలిసిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు ముఖానికి అన్ని మాస్కులు పెట్టుకొని అట్లా తిరుగుతున్నారు చేతుల గ్లౌజులు వేసుకొని ఇప్పుడు మనం ఇంత పల్లె వాతావరణంలో బతుకుతున్నాం మనకు అట్లాంటి రోగం ఇడిదాకా రాదు కానీ మనం కొత్త రోగం ఒకటి తెస్తున్నాం బయట బాత్రూమ్ పోయి బయట సండాస్కి పోతున్నారు మీరు పోయి వచ్చేస్తారు ఆ ఈగలు దోమలు కుక్కలు ఇంకా దాని దగ్గర తిరుగుతారు ఆ ఈగలు మన ఇంట్లోకి వస్తాయి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు అసలు వాళ్ళు లోపల ఇంట్లో ఉంది కదా లేదు కదా మేడం లేని వాళ్ళు ఓకే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వారంలో భాగంగా ఈరోజు ముత్నూరు గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తేవడం మరియు మరుగుదొడ్ల వాడకము సోపుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టడము మరియు ఇంకా మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీలో ఏవైనా సమస్యలు ఉంటే అప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవడానికి ప్రతి మండలంలోని ప్రతి మండలాధికారి మరియు జిల్లాలో ఉన్న అధికారులందరూ ఈ కార్యక్రమంలో హాజరవుతారు. పల్లె నిధుల భాగంగా ఎంపీడీఓస్ ఈజీఎస్ మరియు మా జీపీలో ఉన్న అటువంటి సిబ్బంది అందరూ పల్లె నిద్ర చేయడం జరిగింది. పల్లె నిద్ర భాగంగా రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు ఊర్లో విజిట్ చేయడం జరిగింది. థర్డ్ వైర్ కానీ బల్బులు కానీ శానిటైజేషన్ వర్క్స్ మరియు రోడ్డు క్లీన్ ఉన్నాయా లేదా చూడడం జరిగింది. అందు భాగంగా మరియు పొద్దున డంపింగ్ యార్డు శ్మశాన వాటిక మరియు డంపింగ్ షెడ్ డంపింగ్ చూడడం జరిగింది. ఎవెన్యూ ప్లాంట్స్ మరియు నీళ్ళు వేయడం జరిగింది. అన్నీ చూసిన తర్వాత మరియు ఓడిఎఫ్ మీద ఒక కథనం చేయడం జరిగింది. అందరికీ పట్టుకొని బయట పోయే వాళ్ళకు పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళకు ఇంకోసారి బయట పోవద్దని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇలాగే జరగాలని మేము అనుకుంటున్నాం. గుడిహట్నూరు ఎస్ఐ మేడం గారు వచ్చి సీసీ కెమెరా మీద అవగాహన చెప్పడం జరిగింది. చెప్పి దాతల దగ్గర నుంచి విరాళం సేకరించడం జరిగింది. మరియు మిగతా డబ్బులను సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అరేంజ్ చేస్తారని మేము మేడంకు చెప్పడం జరిగింది. ఈ సీసీ కెమెరాలో కూడా ఒక 10 రోజులలో మేము పెట్టిస్తామని మా ఇద్దరి తరఫున మేము హామీ ఇస్తున్నాము. తర్వాత బయటికి బహిరంగ మల విసర్జన చేయొద్దని చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లా సొత్తపల్లి పట్టణ బస్టాండ్ ప్రాంగణంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు. ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ. శంషాబాద్ లో మహిళల కోసం నూతన శౌచాలయ నిర్మాణానికి భూమి పూజ. మహిళలు బయటికి వెళ్లినప్పుడు శౌచాలయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన మిర్చి. లబోదిబోమంటున్న మిర్చి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి.
సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.